మేఘన అనే ఒక పేద అనాథ అమ్మాయి పల్లెటూరి చివర ఒక పాత చెక్క ఇంట్లో ఒంటరిగా నివసించేది. ఆమెకు తోడుగా ఎవ్వరూ లేరు. సరిగ్గా తినడానికి తిండి కూడా ఉండేది కాదు. ఊరి జనం ఆమెను పట్టించుకోకపోయినా ఆమె మాత్రం చిన్న చిన్న పనులు చేస్తూ ఆత్మగౌరవంతో బతికేది. ఎన్ని కష్టాలున్నా ప్రతిరోజూ దేవుడితో ఇలా అనేది, దేవుడా, నాకు పెద్ద కోరికలేవీ లేవు, కానీ నన్ను మాత్రం ఎప్పుడూ ఒంటరిదాన్ని చెయ్యకు. ఒక మధ్యాహ్నం మేఘన ఒక కఠినమైన యజమాని దగ్గర రోజంతా ఎండలో కట్టెలు మోసి నీళ్లు తోడి అలసిపోయింది. దానికి కూలీగా ఆమెకొక చిన్న సంచిలో కొద్దిగా ఆహారం లభించింది. అది ఆమెకొక నిధిలా అనిపించింది. కాని ఇంటికి వెళ్లే దారిలో కొంతమంది ఆకతాయిలు ఆమెను అడ్డగించి ఆమెను తోసేసి సంచిలోని ఆహారాన్ని కిందపడేశారు. కన్నీళ్లతో మేఘన కిందపడిన ఆహారాన్ని ఏరుకుంటూ, దేవుడా, నాకంటే ఎక్కువ బాధపడేవారు చాలామంది ఉన్నారని నాకు తెలుసు, కాని నేను కూడా ఇతరులలాగే కోపంగా కఠినంగా మారకుండా ఉండే శక్తిని నాకు ప్రసాదించు అని ప్రార్థించింది. బాధతోనే ఇంటికి వెళ్తుండగా నది ఒడ్డున ఒక నీరసంగా ఉన్న ముసలాయన కనిపించాడు. అమ్మా, ఆకలిగా ఉంది, ఏదైనా ఉంటే ఇస్తావా అని అడిగాడు. తన దగ్గరే కొద్దిగా ఆహారమున్నా తన తల్లి చెప్పిన మాట గుర్తు తెచ్చుకుంది, మనం మనస్ఫూర్తిగా ఇచ్చేది ఎప్పుడూ వృధాపోదు. మేఘన తన దగ్గరున్న రొట్టె ముక్కను శుభ్రం చేసి ఆయనకిచ్చింది. ఆ ముసలాయన తిని సంతోషంతో ఆమెను దీవించాడు. ఆయనను కాసేపు నడిపించడానికి సహాయం చేస్తున్నప్పుడు ఒక్కసారిగా ఆ వృద్ధుని ముఖం తేజస్సుతో వెలిగిపోయింది. అప్పుడాయన ఇలా అన్నాడు, మేఘన, నువ్వు ఎవరితో నడుస్తున్నావో తెలుసా? నువ్వు ఒంటరిగా ఏడ్చిన ప్రతి రాత్రి నేను నీ పక్కనే ఉన్నాను. నీ మౌన ప్రార్థనలను నేను విన్నాను. మేఘన ఆశ్చర్యంతో మోకాళ్లపై పడి, దేవుడా, నువ్వు నన్ను మరిచిపోయావని భయపడ్డాను అని ఏడ్చింది. అప్పుడు దేవుడు ఆమె తల నిమురుతూ, కష్టాల్లో కూడా నువ్వు దయను వదులుకోలేదు. ఈరోజు ఒక అపరిచితుడికి నువ్వు చేసిన సహాయం నిజానికి నాకు చేసినట్టే అన్నాడు. ఆయన ఆమె సంచిని తాకగానే అది అద్భుతంగా మంచి ఆహారంతో నిండిపోయింది. ఆ రోజు నుండి మేఘన జీవితం మారిపోయింది. ఆమెలోని దైవిక కాంతిని చూసి ఊరివారు ఆమెకు సహాయం చేయడం మొదలుపెట్టారు. ఆమె ఒక మంచి పని నేర్చుకుని గౌరవంగా బ్రతకసాగింది. జీవితం ఎప్పుడూ పరిపూర్ణంగా ఉండకపోవచ్చు, కాని ఆమెకు ఒకటి మాత్రం అర్థమైంది, ఆమె ఎప్పుడూ ఒంటరిది కాదు. నీతి: మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా, మన చుట్టూ ఉన్నవారు మనల్ని పట్టించుకోకపోయినా, మనం చూపే మంచితనం మరియు దయ ఎప్పటికీ వృధాపోవు. మనం చేసే ప్రతి చిన్న సహాయాన్ని, మనం కార్చే ప్రతి కన్నీటి చుక్కను దేవుడు గమనిస్తూనే ఉంటాడు. కొన్నిసార్లు సహాయం అద్భుతాల రూపంలో నేరుగా రాకపోవచ్చు, కాని ఒక అపరిచితుడి రూపంలోనో లేదా ఒక చిన్న అవకాశం రూపంలోనో దేవుడు మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. మనం ఇతరులకు ప్రేమతో ఇచ్చేది ఏదైనా అది తిరిగి మనకు 100 రెట్లుగా లభిస్తుంది. కాబట్టి పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు కూడా అధైర్యపడకుండా దయతో ఉంటే కాలమే మనకు కొత్త తలుపులను తెరుస్తుంది.